అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ రోజువారీ బ్రతుకులో ఒక్కసారిగా పెద్ద శుభవార్త ఒకటి అందటం వల్ల మీరు మీ ప్రేయస్తో కలిసి ఎంజాయ్ చేయడానికి బయట సినిమాల షికాలని వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా గడపడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ అమ్మ నాన్నలతోటి మీ యొక్క సమస్యలను ఈ రోజు పరిష్కరించుకోవడం జరుగుతుంది. వారితో మాట్లాడతారు. మీకు ఈరోజు సంతోషంగా అయితే ఉంటుంది. మీ దోపట్టువులకు మీరు పుట్టి మద్దతు ఇస్తారు. ఇంట్లో ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల వాతావరణం సంతోషకరంగా మారుతుంది. మీ మనసు ఆరాధనలో చాలా ఉంటుంది. పెళ్లి కాని స్థానికుల విషయంలో అడ్డంకి తొలగించబడుతుంది. ఈ రోజు మీ పట్ల గౌరవం పెరగబోతుంది. మీరు మీ ఆదాయాన్ని పెంచే వనరులపై దృష్టి పెడతారు. ఇది మీకు మంచిగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. కానీ మీరు భాగస్వామ్యంతో ఏదైనా పని చేస్తే మీకు హాని కలిగే అవకాశాలున్నాయి. కెరీర్లో మీ జీవిత భాగస్వామి పురోగమిస్తున్నట్లు మీరు సంతోషంగా అయితే ఉంటారు. మీ మనసులో అసూయ భావన అనేది లేదు. సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు కొన్ని శుభవార్తలు వినవచ్చు. విద్యార్థులు ఒక పోటీలో పాల్గొనడానికి ఇష్టపడతారు. అందులో బాగా రాణిస్తారు. ఈరోజు కొత్త పని ప్రారంభించడానికి మంచిగా ఉంటుంది. కానీ ఏ అపరిచితులను కూడా నమ్మకూడదు. కుటుంబ సభ్యులందరూ కూడా మీ సలహాలను అయితే పరిశీలిస్తారు. మీరు సంతోషంగా ఉంటారు. తద్వారా చాలా కాలం నుండి ఆగిపోయిన ఏదైనా పని పూర్తి చేసేందుకు సంతోషంగా ఉంటారు. ఏదైనా రహస్యమైనటువంటి సమాచారం కూడా మీరు తెలుసుకుంటారు. మీ చుట్టూ నివసించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ యొక్క ఇంట్లో ఏదైనా మార్పులు చేస్తే అవి మీకు మంచిగా ఉంటాయి. కొంత పని కారణంగా మీకు ఈరోజు ఆకస్మిక ప్రయాణానికి వెళ్ళవలసి కూడా ఉంటుంది. ఈరోజు మీరు ఆతృతతో ఏదైనా పని చేయకుండా ఉండటానికి ఒక రోజు అవుతుంది. మరియు మీరు ఆలోచించకుండా ఏదైనా పని చేయకూడదు. లేకపోతే దాంట్లో మోసం అనేది ఉంటుంది. కొన్ని పనులలో హెచ్చుతగ్గుల కారణంగా కలత చెందుతారు. మీరు ఏదైనా ప్రభుత్వ పథకాల్లో డబ్బు పెట్టుబడి పెడితే అందులో మీకు మంచి లాభం అనేది వస్తుంది. ఈ రోజు చూసినట్లయితే ఈ రాశి వారికి మేలు కలిగే విధంగానే సూచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఎక్కువగా పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా మాత్రమే ఎక్కువగా మంచి జరుగుతుంది. ఏదైనా రంగంలో అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. మరియు ఈ చంద్ర సంచారం వలన చంద్ర సంచారం అనుకూల లాభాలను అయితే ఇచ్చే విధంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మీ ప్రతిభకు ప్రశంసలు అయితే లభిస్తాయి. ఇష్టదైవ ఆరాధన శ్రేయస్కరం. మీకు ఈ రంగంలో పరీక్షాకాలంగానే ఉంటుంది. మనోబలంతో ముందుకు సాగి ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల మేలు కలుగుతుంది. శ్రీలక్ష్మి అనుగ్రహం అనేది మీకు ఉంది కాబట్టి బాధ్యతలు అయితే పెరుగుతాయి. మరియు మీరు చూసుకున్నట్లయితే మీ లక్ష్యాన్ని త్వరగా మీరు నెరవేర్చుకుంటారు. ఇక లక్కీ సంఖ్య 86, లక్కీ కలర్ ఆలివ్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.